రాష్ట్రాభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మరోసారి వైఎస్ జగన్ని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఓటర్లను కోరారు శ్రీరంగనాథరాజు. ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా డి హీరేహల్ మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. సూపర్ 6 పథకాలంటూ మీ ముందుకొస్తున్న చంద్రబాబును నమ్మొద్దని ప్రజలను కోరారు. మేనిఫెస్టోలో చెప్పనివి, చెప్పినవి కూడా చేసిన వైఎస్ జగన్ని మరోసారి సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఓటర్లకు సూచించారు మెట్టు గోవిందరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పలు గ్రామాల్లో గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మళ్లీ వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే ప్రతి గడపకు మళ్లీ సంక్షేమం అందుతుందని వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. పేదవాళ్ల రక్తం తాగే పిశాచి చంద్రబాబు అనే మంత్రి సురేష్ అన్నారు. మర్రిపూడి మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెన్షన్ కోసం అవ్వతాతలు పడుతున్న కష్టాలను చూడలేకపోతున్నామని అన్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే మళ్లీ వాలంటీర్ల ద్వారా ఇంటి దగ్గరకే పెన్షన్ అందిస్తామని అన్నారు. అవ్వతాతలు, దివ్యాంగులను ఏడిపించిన చంద్రబాబుని మరోసారి ఓడించాలని ఓటర్లను కోరారు మంత్రి సురేష్. కర్నూలు జిల్లా కోడుమూరులో 100 మంది కుర్ని కార్మికులు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. కోడుమూరులో ఆదిమూలపు సతీష్ గెలుపునకు కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు.